దేవుడి సూత్రం మీ అందరూ కొందరు దేవుని మాటలు విందాం కొద్దిసేపు సర్దుకు. ఓసారి యేసయ్య శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తారు. అప్పుడు యేసయ్య ఉండటం ఆగుతాం. వీళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా మధ్యరాత్రిలో రేత్రి ప్రయాణం చేస్తున్నారన్నమాట. సముద్రం మీద గాలి చెలరేగుద్ది. గాలి చెలరేగితే ఈ గాలి తుఫాను లేక వస్తే సముద్రం మీద ఎంత భయం కదా. భయపడుతున్నారు వీళ్ళు. భయపడుతున్నారు ఎట్లాగా. ఇప్పుడు మనం వచ్చాము, యేసు ప్రభు కాడ లేని మనతో అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు అనమాట. భయపడతా ఉండగా ఇక ఏకోజాము 4 అవుద్ది. ఏకోజాము 4ంటికి 4 అవుద్ది. యేసు ప్రభు శిష్యులు భయపడుతున్నారా అని చెప్పి ఆయనకి తెలిసి వస్తాడనమాట. వచ్చి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు భయపడతారు చూసి. అమ్మో భూతము అని భయపడతారు. ఇక్కడ అనేక మంది ఈ సుడిగుండంలో ఇక్కడ సముద్రంలో ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎవరో దెయ్యమై ఉంటారో. మనకి దెయ్యము భూతం వస్తుంది, మనం ఏం చేద్దాం అని అంటే అప్పుడు భయపడుతుంటే అప్పుడే యేసు అంటాడు, దెయ్యం కాదు భూతం కాదు, నేనే, భయపడకండి నేనే అని చెబుతాడు అంటాడు. అనేది అప్పటికి దేవుని స్తోత్రం. అప్పుడు వాళ్ళందరిలో పేతురు అని ఒక ఆయన ఉంటాడు. ఆ పేతురు ఏమంటాడంటే, నీవే అయితే ప్రభువా, నేను కాడ నీటి మీద నడుతాకి నాకు కాడ యోగ్యత దయచేయమంటే అప్పుడు దిగిరామంటాడు. దిగిరామంటే అప్పుడు పేతురు వెళ్తాడు. ఏసై వంక చూస్తా పడవ దిగుతాడనమాట. దోని దిగుతాడు. అప్పుడు దిగితే ఈ చెక్క మామూలుగా నేల మీద నడిచినట్టు నడుతాడు. ఈ నడుతుండగా ఏసై వైపు చూశాడు కదా, అలా ఉండొచ్చు కదా. చూసి నడిచెళ్తే బాగానే ఉంది కదా. ఈయన ఏం చేస్తాడు, ఏసై చూసి నడిచి అనుకుంటాడు, నేను నడుస్తున్నాను, నేను పర్లేదు అన్నట్టుగా ఆయనలో హెచ్చింపు వచ్చింది అన్నమాట. అంతలో గాలి వస్తే గాలాంక చూసి భయపడేటప్పటికి ఈయన ఎప్పుడో భయపడ్డాడంటే అప్పుడే దిగిపోసాగాడనమాట. సాగేటప్పటికి అప్పుడు ప్రభువా నన్ను రక్షించు అన్నాడనమాట. రక్షించంటే అప్పుడు యేసు చెయ్యి సాపి ఆయన లేవనెత్తాడనమాట. లేవనెత్తి, ఎందుకు అల్ప విశ్వాసంగా ఉన్నావు, ఎందుకు విశ్వాసంలో నువ్వు సలగిలిపోయావని అన్నాడు దేవుడు అక్కడ. అట్లాగే ఇప్పుడైనా మనం ఏదన్నా కార్యం జరిగిందనుకో, మనలో ఏం వస్తుంది, గర్వం వస్తుంది. నేను కాడ దేవుడు అంతటో అయిపోయాను కదా, నాకు కాడ అంత ఇది వచ్చేసింది కదా అని అనుకుంటారు అన్నమాట. అని స్వభావం ఇచ్చేద్ది మనిషిలోకి. అది రాకూడదు. అది వచ్చిందనుకో మనం ఎందుకు పనికొస్తాం. ఇప్పుడు ఇది నీ కార్యం, ఏ కార్యం జరిగిందనుకో, ఈ కార్యం దేవుడి వల్ల నాకు జరిగింది అని మనం
చెప్పాలి. అంతేగాని మనల్ని హెచ్చించుకోకూడదు. మన ఏ పాటు పోలం, మనం మట్టివారం, మట్టి శరీరం ఇది, మట్టి వాళ్ళము. మన 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 శక్తి చేత, మన బలం చేత ఏది జరగదు. దేవుడు మన పక్షాన కార్యం చేసి మనల్ని నడిపిస్తాడన్నమాట. నడిపిస్తే నన్ను దేవుడు ఇలా ఆపత్తులో నడిపించాడో అని మనం అనుకోవాలి. కానీ గర్వపడి నేనైతే నా అంతటోడే నేను నీటి మీద నడుస్తున్నాను అని ఇక్కడ పేతురు ఆలోచించాడు అనమాట. ఆలోచించేటప్పటికి ఈలాగా దిగిపోసాగాడు. అప్పుడు యేసయ్య అల్పవిశ్వాసగా ఉండి ఎందుకు అనుమానిస్తావు అని లేవనెత్తాడు అనమాట. అట్లాగే దేవుడు మనం పడిపోతాంగా దేవుడు లేవనెత్తాడనమాట. లేవనెత్తే దేవుడు మన దేవుడు. అంతేగాని నీలో గర్వం ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, ఆశీర్వాదం పొందుకుని గర్వంగా ఉంటే నీ గర్వం నిన్ను పాతాళానికి దింపేద్ది. మనం గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. మనం జయించామంటే మన గొప్పతనం కాదు, అది దేవుడి కృప. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం జయించగలం. అది మనం అనుకోవాలి. ఇదంతా దేవుడి కృప అనుకోవాలి. అంతేగాని ఇది నా శక్తి చేత, నా బలం చేత జరిగింది అని 20 ఇక్కడ నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట. ఆ గర్వం వచ్చిందనుకో నువ్వేక నాశనం అయిపోయినట్టే, పాతాళంలోకి దిగిపోయినట్టే. అట్లా గర్వం ఉండకూడదు మనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఒక ఆయన గర్వించాడంట. గర్వించే నేను ఇంత ఆస్తి సంపాదించాను, ఇన్ని ధాన్యం పండించాను, ఇన్ని కొట్లు కట్టించాను, కొట్లలో ధాన్యం నిలవేశాను అని ఇక ప్రాణంతో చెప్పుకుందాం అనుకుంటున్నాడంట. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకే నీకు కూడబెట్టాను, తినుము తాగుము సుఖించు అని చెబుదామని అనుకుంటున్నాడంట. అంతలోకి దేవుడు అన్నాడంట, ఎరివాడా అన్నాడంట. మరి ఎరివాడే కదా. మానవుడు తెలివి, మానవుడి ఇది ఎంత మానవుడి నీతి దేవుడి దృష్టికి మురిగొడ్లాగా ఉంటుంది. మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. మనము హెచ్చించుకుంటాక మనం ఏర్పడవాళ్ళం. దేవుడు హెచ్చిస్తే హెచ్చబడతాం, తగ్గిస్తే తగ్గించబడతాం. అంతేగాని మన గురించి మనం ఏమన్నా మనం కష్టపడి మన శక్తి మన ఇది అనుకుంటాం, అది పొరపాటు. దేవుడు మనతో ఉంటే, దేవుడు మన పక్షం కార్యం చేస్తే ఆ కార్యం జరుగుద్ది మన ఎడలో. ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడో అని చెప్పుకో, అది ఇంకా బాగుంటుంది. అంతేగాని నువ్వు గర్వించావనుకో నీకే నష్టం. అది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, నీ నాశనానికి మొదటి మెట్టు గర్వం పడకూడదు. ఆ గర్వం రాకూడదు మనిషిలోకి. ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మానవుడి పతనం మొదలైనట్టే. ఇదంతా దేవుడి ఆశీర్వాదం, దేవుడి కృప అని అనాలి. ఆయన్నే మనం గణపరచాలి. కానీ మనం నా వల్ల అయింది, నా శక్తి చేత, నా బలం చేత అని మనం అనుకోకూడదు. ఏది చేసినా ఆయన చేయాలి, దేవుడు చేయాలి. మనదేముందే అని మనం హెచ్చించబడి మనం ఆశీర్వదించబడాలన్నా, మనం దిగిపోవాలన్నా ఆయనే నిర్ణయించేది. ఆయన ఆశీర్వదిస్తాడన్నమాట. మనలో ఏమీ లేదు. అట్లాగా మనం దేవుని గర్వించకుండా దేవుని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఈ స్థితిలో ఉన్నా అంటే అది మీ కృప,
మీ కృప ప్రభు అని చెప్పి దేవుని కనపరచాలి. దాంట్లో కనపరచాలి. నువ్వు ఆహారం తిన్నా కానీ దేవుడికి స్తోత్రం చెల్లించాలి. ఈ ఆహారం ఇచ్చావు ప్రభా నీ స్తోత్రం అనాలి. ఈ పానీ ఇచ్చాం ప్రభా నీ స్తోత్రం అంటే మంచినీళ్ళు ఈ స్తోత్రం అని పద్దానికి స్తోత్రం చెల్లించి నువ్వు దేవుడికి కృతజ్ఞత చెల్లించి నువ్వు తినాలన్నమాట. అంతేగాని ఇదంతా నా బలం, నా శక్తి అరాయిదాలంతా నాకు వచ్చింది అని అనుకుంటే నీ భ్రమది అని అనుకున్నావు అనుకో, ఇక నువ్వు నాశనానికి దిగిపోయినట్టే. అట్లా ఎప్పుడు రాకూడదు, గర్వం రాకూడదు మనసులో గర్వం వచ్చింది అనుకో ఇక నాశనం అయిపోతాం మాట మనం. అదంతా దేవుడు కృప. దేవుడు నన్ను ఆస్వాదించాడు, ఈ స్థితిలో ఉన్నా అంటే దేవా నీ కృప అని దేవుని ప్రార్థించుకుంటూ దేవుని అందుకు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి లేకపోతే కృతజ్ఞత లేనివాడు అసలు పశువు కంటే ఈహనమాట. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి మన దేవుడు ఇప్పుడు 4 మెతుకులు లోటులోకి వెళ్తున్నాయి అంటే దేవుడు కృపది, దేవుడు ఇచ్చింది. దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం, ఏం చేయగలం? ఆయన ఇస్తేనే మన ఏదైనా, ఆయన ఇస్తేనే ఏదైనా ఆశీర్వాదం. పిల్లల్ని ఇచ్చినా ఇంకేదో సంతానం ఏదైనా ఇచ్చినా కానీ అది దేవుడు కృప. దేవుడు మనల్ని ప్రేమించాడన్నమాట. దేవుని కనపరచాలి మనం. అంతేగాని మనం ఈ లోకంలో మనుషులను కనపడితే మనుషులు ఏ బాటి వాళ్ళు, మనిషిని కనపడితే మనుషులే బాటి వాళ్ళు అంట. మనుషులు పరకూడదు, దేవుణ్ణి కనపరచాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాక. ఆమేన్. స్తోత్రం నాయన పరిశుద్ధులం, మేము ఎలా ఉండాలి తెలియవర్షం అది బాని స్తోత్రం నాయన తండ్రి. మాలో గర్వం ఉండకూడదు తండ్రి నాయన ప్రభాని స్తోత్రం నాయన. సముద్రం మీద నడుతున్నానని పేతురు నాయన తండ్రి, పేతురులో గర్వం వచ్చింది కనుక నాయన దిగిపోసాగాడు తండ్రి నాయన ప్రభాని స్తోత్రం నాయన. అలాగే మాలో గడ గర్వం వస్తుంది కనుక నాయన మేము పతనానికి పతనానికి దిగిపోతున్నాం తండ్రి నాయన. అట్లాంటి జీవితం మాలో ఉండకుండా మేము దాంట్లో మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇలా ఉన్నా అంటే అది దేవుడు కృప అని నాయన మీ నామాన్ని కనపరుచుకుంటూ నాయన మీలో ఆత్మీయ వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ కుమారి నిస్కిజు కృప పరిశుద్ధాత్మ శ్వాస ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించేది గాక.